How can you have a satisfied Christian life, a content Christian life? తృప్తికరమైన క్రైస్తవ జీవితాన్ని ఏ విధంగా నువ్వు కలిగి ఉండగలవు? Jesus said in the Bible, those who are hunger for righteousness, they shall be satisfied or content, and they will be blessed people. యేసుక్రీస్తు వారు వాక్యంలో చెప్పారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. దేనికోసం నీకు ఆకలిన్నా తృప్తి రాదు. నీతిమంతుడిగా మారాలి, దేవుని బిడ్డగా మారాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి, నా మనసు మారిపోవాలి, నా ఇల్లు మారాలి, నా పరిస్థితి మారాలి, నేను దేవునికి దగ్గర అవ్వాలి అన్న కోరిక నీలో వచ్చేంత వరకు నీకు తృప్తి లేని జీవితమే జీవిస్తూ ఉంటావు. ఎంత కోటీశ్వరుడు అయినా నీకు తృప్తి ఉండదు. ఎన్ని ఇళ్ళు నువ్వు కట్టినా నీకు తృప్తి రాదు. ప్రసంగి ఆ మొదటి అధ్యాయంలో ప్రసంగి అంటాడు, నేను అన్నిటినీ అనుభవించి చూశాను, ఎందులోనూ తృప్తి లేదు మానవుడికి. ఒక చంటి బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ ఉంచి ఓ పక్కన రకరకాల కార్లు, ఓ పక్కన ఇంటి డాక్యుమెంట్స్, మరో పక్కన మీకు సంబంధించిన ఆస్తిపాస్తులు అన్నీ కూడా, నాయన నేను నీకు ఇస్తాను బిడ్డ అని 2 సంవత్సరాల చిన్న బిడ్డను మా ఇంటి దగ్గర ఉండిపో నాయన, మీ అమ్మ దగ్గర ఏమీ లేదు కదా, మీ అమ్మ దగ్గరికి వెళ్ళొద్దని అమ్మ కౌగిట్లో ఉన్న బిడ్డను తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఇక్కడ ఉన్న ఆట వస్తువులన్నీ నీవే, ఈ రోజు నుండి నా ఇల్లు నీదే, సమస్తం నీకు ఇస్తున్నా, ఉంటావా మా దగ్గర అంటే ఏమంటాడు చెప్పండి? ఆ చిన్నవాడు నువ్విచ్చేవేవి నాకు వద్దు అంటాడు. అంటూ వాళ్ళ అమ్మ వైపు బిక్కి బిక్కుమంటూ మమ్మీ మమ్మీ అని ఏడుస్తుంటాడు అమ్మ కావాలని. వాళ్ళ అమ్మ అంటుంది, నాయన నా పుచ్చుకొండే కన్నా తీసుకొని రారా అవన్నీ, అవి తీసుకొని రారా, నువ్వు వట్టిగా రావద్దురా, మనకి ఎలాగో కారు లేదు, రిక్షా కూడా లేదు, కారు తీసుకొని రారా అంటే నాకు వద్దు మమ్మీ అని ఇసిరేసి నువ్వే కావాలమ్మా అని పరిగెడతాడు. అవునా? బిడ్డకు తృప్తి ఎక్కడో చెప్పండి? అలాగే నీలో ఒక ఆత్మ ఉందే, నీ ఆత్మకు తృప్తి కార్లు ఇస్తే నీ ఆత్మకు తృప్తి రాదు. ఈ లోకంలో ఏ వస్తువు ఇచ్చినా నీ ఆత్మకు తృప్తి రాదు. ఎన్ని మొబైల్ ఫోన్స్ కొన్నా నీ ఆత్మకు తృప్తి రాదు. ఎన్ని రకాల ఇల్లు కొనుక్కున్నా నీ ఆత్మకు తృప్తి రాదు. ఎన్ని రకాల గోల్డ్ చైన్స్ను వేసుకున్నా నీ ఆత్మకు తృప్తి రాదు. ఎన్ని రకాల వస్త్రాలు వేసుకున్నా నీ ఆత్మకు తృప్తి రాదు. తృప్తి ఎప్పుడు వస్తుంది అంటే పరిశుద్ధ లేఖనం మాట్లాడుతుంది, ద సాటిస్ఫాక్షన్ విల్ కమ్ వెన్ ద మేకర్ ఆఫ్ యువర్ స్పిరిట్, నీ ఆత్మను చేసిన వాడు నీలోకి వచ్చినప్పుడే నీకు తృప్తి కలుగుతుంది. బిడ్డకు తల్లి వద్దకు వెళ్ళినప్పుడే తృప్తి ఎలా వచ్చిందో, మనిషి లోపల ఆత్మ ఉంది, ఆ ఆత్మను చేసిన వాడిని ఆత్మకు అందించినప్పుడే తృప్తి కలుగుతుంది. ఎన్ని మార్లు మందు తాగినా, ఎన్ని రకాల విస్కీ, వైన్, డ్రగ్స్ను వాడిన తృప్తి రాదు. ఎక్కడ తిరిగినా నీకు తృప్తి రాదు. వ్యభిచారంలో తృప్తి రాదు, జారత్వంలో తృప్తి రాదు. ఇక లోకంలో ఏ పిచ్చి నీకు పట్టిన, పుస్తకాలు ఎన్ని చదివినా తృప్తి రాదు. తృప్తినిచ్చేది నిన్ను చేసిన వాడు నీ గుండెల్లోకి వచ్చినప్పుడే. అంటే అది ఎప్పుడు జరుగుతుంది? మనల్ని చేసిన వాడు రక్షకుడు. ఆదికాండం 2:7 నరుని దేవుడు నేలమట్టును నిర్మించి నరుని ఆత్మలోకి జీవాత్మను ఉదగా నరుడు జీవాత్మ అయిన. యోబు గ్రంథం 33:4 సర్వోన్నతుని ఆత్మ నేను సృజించాను. సామెత 20:27 నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రసంగి 12:7 మునుపటి వల్లే మన్నైనది మట్టికి చేరగా ఆత్మ తను అనుగ్రహించిన వాని ఎదుగు వెళ్ళిపోతుంది. మొదటి తెస్సలోనిక 5:23 ఆత్మ శరీరం మనసు అనేది సిద్ధపడినప్పుడే ప్రభురాకలో నువ్వు ఎత్తబడతావు. 2 కొరింథీ 5:1-10 వరకు చదివినప్పుడు ఈ శిథిలమైపోయి ఈ శరీరంలో మనం ఉన్నాం. ఒక రోజున ఈ శరీరం శిథిలమైపోతుంది, ఆత్మ తను అనుగ్రహించిన వాని ఎదుగు వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళాలంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, మన జీవితం మారాలి. నీ ఆత్మను చేసిన వాడిని నువ్వు ఇచ్చినప్పుడు అది తృప్తి పొందుతుంది. యేసు ప్రభువారు మహా పండగ దినమున ఆయన ఒక రోజు నిలబడి ఆయన ఇలా గట్టిగా కేక వేశాడు, మీలో ఎవరైనా దాహం కొని ఉంటే రండి అన్నాడు. అది పండగ రోజు. అసలు మహాదినమైన ఆ పండగ రోజున రకరకాలైన వస్తువులు రోడ్డు పొడవున పెట్టుకున్నారు. ఆకర్షణీయమైన ముఖానికి తగిలించుకునేవి, తినేవి, చూసేవి రకరకాలుగా రోడ్డు పొడవున పెట్టగా జనాలందరూ కూడా వాటి మీద ఎరగబడి కొనుక్కుంటూ ఉన్నారు. నా యేసయ్య మన రక్షకుడు అక్కడ పండగ దినము నిలబడి యోహాను సువార్త 7:37 ఆ జనాలందరితో ఇలా అన్నాడు, మీలో ఎవరైనా దాహము కొని ఉంటే నా ఎద్దుకు రండి. అక్కడ వస్తువులు మీ దాహాన్ని తీర్చవు, అక్కడ అమ్మేవేవి కూడా మీ దాహాన్ని తీర్చవు, మీరు తినేవి మీ ఆత్మదాహాన్ని తీర్చదు. మీ ఆత్మదాహం తీరాలి అంటే రండి. నా ఎద్దుకు వచ్చేవాడు ఎన్నడూ దప్పికొనడు, మరెన్నడూ దప్పికొనకుండా నేను ఇచ్చే నీళ్లు తాగువాడు తృప్తి కలిగిన జీవితం జీవిస్తాడు అన్నాడు. A content life you can have when you give the Spirit of God to your spirit, because He is the one who made your spirit.
నీ ఆత్మను సృష్టించిన సృష్టికర్త యొక్క ఆత్మను, దేవుని ఆత్మను నీ ఆత్మకి ఇచ్చినప్పుడు తృప్తికరమైన జీవితాన్ని జీవించగలవు. John chapter 7:37 says that. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యం అంటుంది, Jesus said the same thing to his disciples, you should receive Spirit of God. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మీరు దేవుని ఆత్మను కలిగి ఉండాలని చెప్పారు. Then you will have boldness. అప్పుడు మీరు ధైర్యం పొందుతారు. Then you will know how to overcome. ఏ విధంగా జయించాలో మీరు తెలుసుకుంటారు. Then you will know how to defeat your enemy Satan. మీ శత్రువైన అపవాదిని ఏ విధంగా జయించాలో మీరు తెలుసుకుంటారు. When diseases, sickness, infirmities attack you, you know there is the sword of the Spirit. You will overcome it. వ్యాధి రోగాలు మీ పైన దాడి చేసినప్పుడు ఆత్మ ఖడ్గం మనలో ఉన్నదని, దానిని మనం వాడి దాన్ని జయించవచ్చని మీరు తెలుసుకుంటారు. That is why Jesus insisted his disciples to receive the Spirit of God. అందుకే యేసుక్రీస్తు వారు తన శిష్యులను దేవుని ఆత్మ పొందవని మరలా ఆయన దాన్ని చెప్తూ ఉండేవారు. He himself started his ministry with the Spirit of God. దేవుని ఆత్మను పొందుకొనే ఆయన తన పరిచర్యను ప్రారంభించారు. Luke chapter 4 verse 18. లూకా సువార్త 4:18. Luke chapter 4 verse 13 and 14. లూకా సువార్త 4:13, 14. Matthew chapter 4 verse 1 to 4. మత్తయి సువార్త 4 మొదటి 4 వచనాలు. Acts chapter 1 verse 8. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. Acts chapter 2 verse 1 to 4. అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. And Isaiah chapter 44 verse 3. యెషయా 44:3. Isaiah chapter 11 verse 2. Every young child, students, you should ask this and read the scripture and pray. God will give you wisdom, knowledge, understanding, how to pray, how to have fear of God, how to serve the living God. When the Spirit of God comes upon you, He will inspire you. He will give you all these things. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యానికి ప్రతి విద్యార్థి దేవుడి గొప్ప జ్ఞానముతో ధైర్యంతో మిమ్మల్ని నింపబోతున్నారు. And the Spirit of the Lord shall rest upon him, the spirit of wisdom and understanding. Many people are not having wisdom. You need a wisdom of God. How can you have wisdom of God? To overcome this world, to overcome Satan. When the Spirit of God comes, you will have the wisdom of God. అనేక మందికి దేవుని యొక్క జ్ఞానం ఉండటం లేదు. మీరు లోకంలో ఉన్న వాటిని ఏ విధంగా జయించగలరు? దేవుని ఆత్మ మీ పైన ఉన్నప్పుడు అపవాదిని మీరు జయించగలుగుతారు. And understanding. వివేకం కలిగి ఉండాలి. You know, the spirit of counseling. Many young people are not having good counsel. That's why their life is deceived. ఆత్మ మనకు ఆలోచనకర్తగా కూడా ఉంటున్నాడు కనుక ఈ లోకంలో అనేక మందికి ఏమి చేయాలో ఆలోచన లేక తమ జీవితాలు మోసగించుకుంటున్నారు. మనం తృప్తి కలిగిన క్రైస్తవ జీవితం జీవించాలంటే తప్పనిసరిగా నీతి కొరకు దాహం కలిగి ఉండాలి, ఆత్మ కొరకు దాహం కలిగి ఉండాలి. తప్పక దేవుడిని తృప్తికరమైన జీవితం జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. దైవజనమా, వెంటనే నీ ఆకలి వ్యర్థమైన వాటి మీద తీసి దేవుని మీద పెట్టుకో. నీ ఆకలిని దేవుని వైపు త్రిప్పావా, నువ్వు పైకి వస్తావు, నువ్వు బాగుపడతావు. నిన్ను చేసిన వాడు ఆయనే. ఆయన నువ్వు కలిసావంటే ఏ శక్తి కూడా నిన్ను అణచలేదు, వెనక్కి తిప్పలేదు. దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది, తప్పక జయిస్తావు. అందుకే అపవాదైన సాతానుడు ప్రపంచంలో దేన్నన్నా మొక్కు కానీ సృష్టికర్తను మాత్రం మొక్కొద్దంటాడు. సృష్టిని చేసిన వాడిని మొక్కొద్దు, సృష్టిని మొక్కు అని చెప్పేటువంటి వచనాలు మనకు కనిపిస్తాయి బైబిల్లో. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మాట్లాడతాడు. సూర్యచంద్ర నక్షత్రములను కానీ ఉపగ్రహములను కానీ నరులు చేసినవి కానీ నేను సృష్టించినవి కానీ వేటిని కూడా పూజించకూడదు. మీరు ఆరాధించాలి అంటే మిమ్మల్ని చేసిన సృష్టికర్తని దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఆయన ఎక్కడుంటాడంటే ఆయనకు రూపం పెట్టద్దు. ఆయన నీ ఆత్మలో ఉంటాడు. వచ్చి నువ్వు ప్రార్థిస్తే నేను నడిపిస్తాడు. నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు. అంతటా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ భూమి అంతా మానవుడికి దేవుడిస్తే మానవుడు సాతాను చేతికిచ్చాడు. సాతానుడు భూమిని ఏల్తున్నాడు. అందుకే అన్యాయాలు, అందుకే అక్రమాలు, అందుకే అనారోగ్యాలు, అందుకే అత్యాచారాలు, అందుకే భయంకరమైనటువంటి అభ్యంతర కారణాలు. ఈ లోకమంతా అంధకార క్రియలతో నింపబడ్డ గల కారణం దేవుడు పరిపాలన చేయట్లా. సాతానుడు భూమిని పరిపాలన చేస్తున్నాడు. చీకటి శక్తులు పరిపాలన చేస్తున్నాయి. నీకు తృప్తి కావాలంటే అది చేయి, ఇది చేయి, అది కొను, ఇది కొను. అసలు నిజానికి అవన్నీ ఒట్టిదే. యేసు రక్షకుడు ఆయన నీలోకి అడుగు పెట్టగానే తృప్తి నీకు వచ్చేస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపాత్ములైన స్త్రీ అన్ని రకాలైన పాపాల్లో ఆమె ఇమిడిపోయింది. ఆమెకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, సంతోషం లేదు. పాపం ఒక్కమారి చేస్తే తృప్తి కలిగితే వారు ఇక మళ్ళా తిరిగి చేయరు. కానీ పాపం తృప్తినివ్వదు. కాబట్టి మాటి మాటికి పాపంలో జీవిస్తున్న ఆ స్త్రీ వెంటనే యేసు పాదాల మీద పడి, ఈ తృప్తి లేని ఈ పాడు జీవితం నాకు వద్దు, ఈ పాడు బ్రతుకు నాకు వద్దు ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తున్నా, నీ రక్తంతో నన్ను కడుగు నాయనా అని యేసు పాదాల మీద పడి కన్నీళ్లు కార్చి ఏడ్చింది. లూకా 7:37 నుండి 48 వచ్చిన వరకు ఆమె విస్తారమైన పాపములను క్షమించి ఎంత పాపాత్మనాలో అంత పవిత్రాలుగా మార్చివేశాడు. ఆమెలో నుండి 7 దెయ్యాలను వెళ్ళగొట్టాడట. ఆమె శరీరంలో నుండి ఎప్పుడైతే దురాత్మలు వెళ్ళిపోయాయో
తిరిగి మళ్ళా వ్యభిచారం చేయాలని ఆమెకు కోరిక రాలా, తిరిగి పాపంలోకి వెళ్ళాలనే ఆశపడలా. 7 దయ్యాలు వెళ్ళగొట్టబడిన మగ్దలేని మరియా యేసు ప్రభు కొరకు సాక్షిగా జీవించి మరణించేదాకా తిరిగి పాపంలోకి వెళ్ళలా. అంటే ఈమెకు ఏం కలిగింది? తృప్తి. ఎప్పుడు కలిగింది తృప్తి? యేసును చేరినప్పుడు. ధన సంపాదన ఉంటే తృప్తి కలిగి ఉండొచ్చు అనుకుంటున్నామేమో. లూకా 19:1-6 వరకు విపరీతమైన ధనం సంపాదించి నష్టపోయి నెమ్మది లేక సమాధానం లేక ఇళ్ళైతే సంపాదించాడు, ఫ్లాట్లు కొన్నాడు, విపరీతమైన డబ్బు సంపాదించాడు. అతనికి లేనిదంతూ ఏమీ లేదు, అన్యాయంగా సంపాదించాడు. అయినప్పటికీ నెమ్మది లేక యేసును చూడ్డానికని వెళ్ళి యేసును చూసిన వెంటనే సంతోషం వచ్చిందట. డబ్బును చూస్తే సంతోషం రాలా, ఇళ్ల స్థలాలు కొనుక్కున్నప్పుడు సంతోషం రాలా, సృష్టికర్తనంటే తనను చేసిన వాడిని చూసినప్పుడు గొప్ప సంతోషం కలిగి ఉన్న ఆస్తిపాస్తుల మీద విరక్తి కలిగి చెట్టు దిగి వచ్చి అన్నాడు, యేసు ప్రభువా, నేను సంపాదించలో సగం చేసి బీదలకు సగం ఇచ్చేస్తా, దేవుని పరిచయ కార్యక్రమాలకు పరిచర్యలకు ఇచ్చేస్తా, ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తా, ఒక సగమేమో నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్న వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేస్తాను ప్రభువా అన్నాడు. ఒకవేళ మా మామగారిని బెదిరించి నేను కట్నం 7 లక్షలు తీసుకుంటే ఎన్ని రెట్లు ఇస్తాడట? ఈ రోజుల్లో ఎవరైనా మారు మనసు పొందిన అల్లుడు మామగారికి తీసుకున్న కట్నం ఒక్కంతేనే ఇచ్చినోడు ఉన్నాడా? తీసుకురా అనేవాళ్లే ఉన్నారు. రక్షింపబడినా కూడా మానట్లేదట. భార్యాభర్తలు ఇద్దరు అంటున్నారు, పాస్టర్ గారు ఏంటో మా ఇంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి, ఎప్పుడు మా ఇద్దరు గొడవ అవుతూనే ఉంటుందండి. ఎందుకమ్మా గొడవ అవుతుందని చెప్పి అడిగాను. నెమ్మది లేదండి మా ఇద్దరికి, ఒకరంటే ఒకరు పట్టలేదండి అని. అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్పండి, మీ గొడవ నాకు అర్థమైపోద్ది, నేను దానికి కావాల్సిన కౌన్సిలింగ్ ఇస్తానని చెప్పాను. ఎవరిని బయటికి వెళ్ళేటప్పుడు అంటాడండి, ఎక్కడికి వెళ్తున్నారండి అంటే, నరకానికి వెళ్తున్నా వస్తావా అంటాడండి. ఎందుకు బ్రదర్ అలా అంటారంటే, అలా అన్నప్పుడు ఆవిడేమన్నా తక్కువ అంటుందా పాస్టర్ గారు? అయితే మీ అమ్మని నాన్న అడిగానని చెప్పండి, ఆ నరకంలో అంటుందట ఆవిడ. ఈయనకంటే ఎక్కువ చదివింది ఆవిడ. దేవుని ప్రజలారా, ప్రజల హృదయాలు చూడండి, మాటలతో స్టార్ట్ అవుతుంది వీళ్ళకి యుద్ధం. ఎందుకు కుటుంబంలో సమాధానం లేదంటే నీ నోరు బాల. ఒక ఊరు వెళ్తుందట ఒక ఆవిడ, ఆ పక్కూరు మంచిదో కాదో అని డౌట్ వచ్చి, ఆ పక్కూరు మంచిదేనా బాబు అని అడిగిందట ఓ పెద్ద ఆయన్ని. ఆ పెద్ద ఆయనంట, మా అమ్మ నీ నోరు మంచిదైతే మా ఊరు మంచిదే అన్నాడట. నీ నోరేమైనా తేడాగా ఉంటే మా ఊరు చాలా భయంకరమైందని చెప్పాడంట. దేవుని బిడ్డలారా, మన నోటిని మనం అదుపు చేసుకున్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని కొరకున్న దాహం, పరిశుద్ధాత్మ కొరకున్న దాహం, వాక్యానుభవంలో జీవించాలనే దాహం నిన్ను విశ్వాస లెవెల్లో హై లెవెల్కి తీసుకువెళ్తుంది. ఈ ప్రేమికులు దాహం ఉంటుందేమో, ఎన్ని మార్లు మాట్లాడొద్దని చెప్పినా వీడు బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడుతుంటాడు, బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఇళ్ళెక్కి మాట్లాడుతుంటాడు, కిందకి వెళ్ళి మాట్లాడుతుంటాడు, ఆ చెట్టు దగ్గర నిలబడి మాట్లాడు, వర్షం పడుతున్నా మాట్లాడుతుంటాడు, ఎస్ఎంఎస్లు ఎత్తుక్కుంటుంటాడు పిచ్చోడ్లాగా. ఒక రోజున ఒక అతను వెళ్తూ అడిగా అంటే, బాబు ఈ మెంటల్ హాస్పిటల్లో ఇతనికి ఎందుకు మెంటల్ వచ్చింది, ఏం చదివాడు ఈ అబ్బాయి, చూస్తే చదివినోడులాగా కనిపిస్తున్నాడంటే, సార్ ఇతను ఎంబీఏ చదివి ఎందుకు మెంటలోడ్ అయ్యాడు అంటే, సార్ ఒక అమ్మాయి ప్రేమలో పడి వీడు మెంటలోడ్ అయిపోయాడండి. అమ్మ నాన్న కని పెంచి ఇంత పెద్ద చేస్తే ఒక అమ్మాయి ప్రేమ అనుకుంటూ ప్రేమాధోమ అని మెంటలోడు పోయి ఇంటికి తల్లిదండ్రులకు సహాయం చేయాల్సిన వాడు ఇలా పాడైపోతున్నారంటే యవ్వనతరం. ఈ వ్యక్తి ఎందుకు ఇలా పిచ్చోడైపోయాడు, ప్రేమ ఫెయిల్ అయినందుకు పిచ్చోడైపోయాడు, అందుకే మెంటల్ హాస్పిటల్లో తీసుకొచ్చారు అని. పక్క గదిలోకి వెళ్తే మరొకడు అర్జెంటుగా జుట్టంతా పీకి నోట్లో పెట్టి నవ్వులేస్తున్నాడు. ఏంటి గేదె నవ్వులినట్టు నవ్వులుతున్నాడు జుట్టుని. వీడికి ఏమైంది అంటే, సార్ వీడికి చాలా జుట్టు ఉండే సార్, ఇప్పుడు కల్లా సగం తినేశాడు. ఇతను చదువుకున్నాడండి, ఎంఎస్సీ చదివాడు. ఇతంత చదువుకున్నవాడు ఉద్యోగం చేసి తల్లిదండ్రులు పోషించుకుంటే ఈ మెంటల్ హాస్పిటల్కి ఎందుకు వచ్చాడంటే, సార్ మొదటివాడు చేసుకోలేకపోయినందుకు ప్రేమ ఫెయిల్ అయిందని ఆ అమ్మాయిని చేసుకోలేకపోయానని పిచ్చోడయ్యేది కదండి, ఆ అమ్మాయిని వీడు చేసుకున్నాక పిచ్చోడయ్యాడండి. దేవుడు నీకు ఒక తప్పనిసరిగా భాగస్వామిని ఇస్తాడని నమ్మాలే తప్ప ఊరికే ఇక భాగస్వామే జీవితం అంతా సర్వం అనుకుంటే మోసపోతావు. ఈ లోకం నిన్ను ఆ విధంగా మోసగిస్తుంది. సారాయి తాగు, అందులో హ్యాపీనెస్ ఉంటుందంటే మోసం అది. సిగరెట్ తాగు బాగుంటావంటే అది మోసం అది. ఇదిగో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ హ్యాపీగా ఉంటే అదే నీ జీవితం అంటే మోసం అది. దేవుడు ఏ వయసుకు కావాలో ఆ వయసుకు తగిన జ్ఞానం ఇస్తాడు, ఆ టైంలో దేవుడు నీకు భాగస్వామిని ఇస్తాడు. ఇక చదువుకోవడానికి వెళ్ళి నువ్వు చదువు గురించి ఆలోచించు, కానీ పెండ్లి నువ్వు ఆలోచించుకో. నీ దాహం పెళ్లి కాదు, నిన్ను చేసిన దేవుడు నువ్వు పొందాలనే దాహం కావాలి. పెండ్లి కంటే ముందుగా, జాబ్ కంటే ముందుగా, ఇల్లు కంటే ముందుగా నిన్ను చేసిన సృష్టికర్తను సంపాదించాలనే దాహం నీలో ఉంటే తృప్తి కలిగిన జీవితాన్ని నువ్వు జీవించే రోజు రాబోతుంది. దేవుని బిడ్డ, దేవుని ప్రజలారా, నీ దేవుడు ప్రార్థిస్తే జవాబిస్తాడు. నమ్మి నువ్వు ప్రార్థించాలి. ఈ విశ్వాసంతో ప్రార్థించినప్పుడు నువ్వు తృప్తిని పొందుకుంటావు. కొంతమందికి దాహం, ధనదాహం, ఎంత సంపాదించినా, నిన్ను చేసిన రక్షకుడిని సంపాదిస్తేనే నీకు తృప్తి, కానీ ధనం ఎంత వచ్చినా తృప్తి రాదు. తృప్తి పొందాక నువ్వు కొద్దిగా సంపాదించినా హ్యాపీగా ఉంటావు. ఈ హృదయాలను లోకం వైపు కాక దేవుని వైపు తిప్పినప్పుడే మీ జీవితాలు స్థిరపరచబడతాయి. దేవుణ్ణి పొందుకోండి, తృప్తి పొందుకుంటారు. క్రీస్తును కలిగి ఉండండి, తృప్తి పొందుకుంటారు.
3 విషయాలు. 1, వాక్యం కొరకు దాహం, అదే రైచియస్నెస్ అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించండి. 2, పరిశుద్ధాత్మ కొరకు దాహం కలిగి ఉండండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1-8 వచనం వరకు, ద్వితీయోపదేశకాండం 11-18 వచనంలో, ఎజెకియల్ 3వ అధ్యాయం 1-5 వచనం వరకు, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ఈ వాక్యము నేను నా గుండెలో దాచుకున్నాను. 119 కీర్తన 103వ వచనం, జుంటి తేనె దారుల కంటే మధురంగా ఉందన్నాడు. ఈ వాక్యము రాయించిన పరిశుద్ధాత్ముడు వస్తేనే వాక్యం అర్థం అవుతుంది. వాక్యం అర్థం అవ్వాలంటే ఊరికే మన బుర్రతో అర్థం చేసుకుంటే తప్పుదారిలోకి వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని రాయించాడు కనుక, రాయించిన వాడా నాలోకి రమ్ము, గ్రహింపచేయము, నడిపించమని ఆత్మ కొరకు దాహం గలవారి మీద ఆత్మనిస్తాడు. యెషయా 44:3 వచనం, యోవేలు 2:28 వచనంలో, అపోస్తలులు 2:17 వచనంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో ఆత్మను పొందుకోండి అంటాడు. జకరియా 4:7లో ఆత్మచే శక్తి చేత బలం చేత కాదు కానీ దేవుని ఆత్మచే సమస్తం సాధ్యమని. 3వదిగా దేవుని బిడ్డలారా, నశించిపోయే ఆత్మల కోసం మీరు రక్షించబడ్డారా? మీ బంధువులు రక్షించబడాలని, మీ భర్త రక్షించబడాలని, మీ ఇంటి వాళ్ళు రక్షించబడాలని, మీ కుటుంబస్తులందరూ దేవుని పాద చెంతకు రావాలని, మనం ఉన్న ఊరిలో ఉన్నవారు, పట్టణాల్లో ఉన్నవారు, కుగ్రామాల్లో ఉన్నవారు, భారతీయులు, ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలు అందరూ రక్షణలోకి రావాలని ప్రార్థించాలి. దేవుని బిడ్డలారా, ఎవరి కోసం? నీ ఆత్మ దాహాన్ని పెంచుకో దేవుని కోసం. మత్తయి సువార్త 6:28 వచనం నుండి 33వ వచనం వరకు, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుము, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును. ఆయన రాజ్యాన్ని అంటే దేవుని రాజ్యము నీతి. ఆయన వాక్యాన్ని వెతుకుతూ ఆత్మలు రక్షించబడాలని, దేవుని వాక్యం ప్రకటించబడాలని, పరిశుద్ధాత్మ పొందుకోవాలని. ఆత్మలో జీవించేవాడికి ఉన్న సంతోషం ఈ లోకంలో ఎక్కడ ఉండదండి. కంటికి ఏమీ కనిపించదు, కానీ ప్రార్థన ద్వారా వెళ్తుంటే ఆశ్చర్యాలు జరుగుతుంటాయి, అద్భుతాలు జరుగుతుంటాయి. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నీ కొరకే నా దాహం ఈ రోజు నుండి అన్నవారు. నా ప్రభు అయిన యేసు, ఈ రోజు నుండి నా దాహము, నా ఆకలి నీ కొరకే ప్రభువా. నిన్ను పొందాలని, నీతో నడవాలని, నీ వలే మారాలని, నీ స్వరము వినాలని, నీ చిత్తం చేయాలని, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులన్నావు, వారు తృప్తిపరచబడతారన్నావు. అయ్యా, ఈ లోకంలో మరి దేని కొరకు ఆశపడినా, దేని వెంట వెళ్ళినా తృప్తి రాదు ప్రభువా. తృప్తినిచ్చేవాడు నన్ను చేసిన నువ్వే. The prayer brings answer. The Bible says the prayer has power. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. నీ ప్రార్థన జవాబు తీసుకొస్తుంది. God hears our prayer. దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. The prayer can bring change into your life. ప్రార్థన నీ జీవితంలో మార్పు తీసుకురాగలదు. Prayer will increase your faith. ప్రార్థన నీ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. Come on, everybody, open your mouth and pray loudly. అందరూ కూడా నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేయండి. The fire of God is coming down. దేవుని అగ్ని నీ పైకి దిగి వస్తుంది. Living God's power is coming down. దేవుని యొక్క జీవము గల శక్తి నీ పైకి దిగి వస్తుంది. The Holy Spirit of God is moving in midst of us. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య కార్యము చేస్తున్నాడు. He will transform your life. ఆయనే నీ జీవితాన్ని మార్చివేసే దేవుడు. He will change your life. ఆయన నీ జీవితాన్ని రూపాంతరం చేస్తాడు. Whatever may be the disease and problems that you are going through, now you cry out to the living God. నీకున్నటువంటి వ్యాధి సమస్తమైన ఏది కానివ్వండి, జీవము గల దేవునికి మొరపెట్టండి. He can do wonders for you. ఆయన నీ కొరకు అద్భుత కార్యము చేయగలడు. The power of God, the living God's power will come and touch you and deliver you. జీవము గల దేవుని యొక్క శక్తి వచ్చి నిన్ను విడుదల చేయగలదు. పరిశుద్ధాత్మను అభిషేకం, ఆత్మతో నింపము, శక్తితో నింపము, బలముతో నింపండి. Fill them now with the Holy Ghost. పరిశుద్ధాత్మతో ఇప్పుడే నింపండి ప్రభువా. Jesus mighty name I pray. యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.